ఎమోషనల్ గా మూవీ సాంగ్ అంటే కష్టం. ఆడుందో అది వెతుకాలి. కొంచెం బటన్ స్విచ్ ఆన్ చేస్తున్నా, ట్రైన్ 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 ట్రైన్. ఎమోషనల్ గా మూవీ సాంగ్ అంటే నా దగ్గర అట్లాంటి ఎమోషనల్ అనే. సరే ఎమోషనల్ అంటే ఓకే, మీ లవ్ జర్నీ ఉంది కదా, సో లవ్ సాంగే పాడండి. ఒకటి ఫెయిల్యూర్ అంటే కష్టం. లవ్ ఫెయిల్యూర్ ఏమొద్దు, లవ్ సాంగే పాడు. ఓకే, లవ్ సాంగ్ అంటే గుర్తుకొచ్చిందా? వస్తుంది కొంచెం పెద్దది కదా, మెమరీ కార్డు పెద్దది కాబట్టి ఏడు సర్చ్ ఏడనో ఎక్కడెక్కడో అన్ని ఉంటాయి. మెల్ల చెప్తున్నా. అమ్మో, అక్కడ స్విచ్ ఆన్ చేసి అక్కడ ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని కొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కోసా, నీ కనుల మెరుపుల బరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకొని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మల్లోకి ఓలి తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఈ పాట కొంచెం సింగిల్ పాడడం కష్టం, ఎందుకంటే డిఫరెంట్. మరి ఇద్దరు డ్యూయట్ పాడతారా? సింగిల్ అంటే డ్యూయట్ కాదు ఇది. అదే ఓన్లీ డ్యూయట్, సింగిల్ ఉంది, మేల్ వర్షన్ ఉంది, మేల్ వర్షన్ ఉంటది. కాకపోతే దీని అంటే మ్యూజిక్ లేకుండా ఇబ్బంది, అందుకే కొంచెం అట్లుంటది అనమాట. దాంతో వాడితే మ్యూజిక్ తో వాడితే ఫ్లో వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇప్పుడు ఆగి పాడింది, ఎందుకంటే అదేదో కొంచెం లేని లోటు తెలుస్తుంది ఈ పాటలు. సో పక్కనే ఉంది కదా సమీరా, సో నువ్వు పాడుతుంటే మొత్తం మా అమ్మ గురించి పాడినట్టు అనిపిస్తుంది తెలుసా. సో నైస్, బాగా సినిమా సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారు. సంగీతం ఉంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సంగీతం? సంగీతం అంటే నాది ఏదో మధ్యలో అట్లా ఎందుకో మా స్కూల్లో ఈ అబ్బాయి ఒక్కడే కదా నేర్చుకుంటున్నారు, మధ్యలోనే ఆపేసిర్రు. బాగా నేర్చుకున్నాను నేను ఒక అలంకారాల వరకు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అలంకారాలు మొత్తం నేర్చుకోలేగా? మొత్తం నేర్చుకోవాలని ఉండే కానీ ఇంకా ఎందుకో ఇక వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు ఆపేసిర్రు. వాళ్ళే ఆపేసిరా? అంటే ఈ అబ్బాయి ఒక్కడి కోసం మేము ఎందుకు పే చేయాలి మీకు మ్యూజిక్ టీచర్ అంటే ఆమె చెప్పింది, నేను ఫ్రీగా అయినా వచ్చి నేర్పించుకుంటా అబ్బాయికి అన్నది మా టీచర్ గాని వద్దన్నారు. సమీరా నువ్వు నేర్చుకున్నావా సంగీతమా? సమీరా సంగీతం నేర్చుకున్నావా? లేదు, సంగీతం నేర్చుకోవాలి. ఈయన దగ్గరకు వచ్చినాక సంగీతం నేర్చుకోవడానికి 2-3 రెడీ అయినాం. సంగీతం మధ్యలో అయిపోయింది. సంగీతం నేర్చుకుంటాను వచ్చి సంసారం పెట్టింది. అదే ఎప్పుడన్నా మ్యారేజ్ కాకముందుకే నేర్చుకుందాం అనుకున్నారా? ఓకే. ఇప్పుడు జనరల్ గా అది మేము మా దగ్గర ఉన్న క్రియేట్ చేసిరట మా ఫ్రెండ్స్, సంగీతం నేర్చుకున్నావా సంసారం నేర్చుకున్నావా అంటే ఉత్తగా అట్లా చెప్తుంటారు అనమాట. సరదాకి మా ఫ్రెండ్స్ సంగీతం నేర్చుకుంటాను వచ్చిందిరా, నీ స్టూడెంట్ రామే, కానీ ఆమె సంగీతం కాదు నేర్చుకునేది సంసారం పెట్టిందా, పెళ్లి చేసుకున్నావు కదరా అంటే మరి ఏం చేస్తాం, అట్లుంటే అట్లా జరిగిపోయిందని చెప్పి. తెలంగాణ అచ్చం భాషలో మాట్లాడాలంటే ఫస్ట్ రషీదే గుర్తుకొస్తున్నాయి నాకు. ఏది దాచుకోవట్లే అంటే దాచుకోవడానికి ఏముంది అక్క, లోకమే ఏమేమో దాచుకోవట్లేదు. మనం ఏదైనా నిజాయితీగా మనము లైసెన్స్డ్. ఎంత పెట్టి తీసుకున్నావు లైసెన్స్? ఏం పెట్టి తీసుకోలేదు అక్క, ఒక ప్రేమతోటి నేను తీసుకున్నా. కట్నం అయితే తీసుకోలేదు, నిజంగా అదొక సీరియస్ గా అడుగు. అవునా? తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. విచిత్రం ఏంటంటే మా పెళ్లి కూడా మా అమ్మగారింటి కాడ కాకుండా అత్తగారింటి కాడ జరిగింది. మేమే చేసినాం. మా వాళ్ళే ఒక రూపాయే కాదు, ఒక వస్తువు కూడా తీసుకోలేదు కనీసం. అంటే ఒక గిన్నెనో ఒక ఫ్రిడ్జ్ ఏం కూడా తీసుకోలేదు. పెళ్లి కూడా మా డబ్బులతోటి, ఇప్పుడు అనంతగానే మా డబ్బులతోటి మేమే పెట్టి, ఎవరు వద్దు, ఎందుకంటే చేయడానికి కొంచెం అటు ఇటు అయ్యారు. అంటే
పాపం తాత అయితే ఆయనకు చేత కాదు, ఎంతకైనా ఆయన ఏం చేస్తాడు, పేదింటి బిడ్డ అని చెప్పి ఇక ఎందుకో అట్లాని జాలితోటి కూడా కాదు, ప్రేమతోటే చేసుకున్నా. ఇంత మంచి మనసు రషీద్ నీది, అందుకనే మొత్తం కన్వర్ట్ అయిపోయింది నీ మంచి మనసుకి దీప. అందరిని వదిలేసుకొని లాస్ట్కి కన్వర్ట్ అయిపోయింది. సో అదే ప్రేమ చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటున్నారు. సో ఇంత ఇదిగా ఉంటున్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక డ్యూయట్ సాంగ్ వేసుకోండి. ఇంకా అంతే సంగతులు, అంతే వేసుకోవాల్సిందే. లాస్ట్ టైం గట్టిరా అంటే ఆ పాటని అట్లా అంటే అది నా తప్పులేదు. సరే సరే. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండలో వెన్నెలో ఏం ఒక్కరు ఇద్దరు తున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా కోకిరమ్మ కబురేది, మబ్బు విరబోస్తున్నా తోటమాలి జాడేదే, నాయదే తొమ్మిదై సన్నిదే తీరగా. ఇదేం పాట? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నే లేదు, ఏదో అడగాలని ఎంతో చాలు ఇక మనం ఫోక్ సాంగ్ అనుకొని ఈ పాటలు పాడితే ఎంతో కొంచెం వెళితే అనిపిస్తుందా? అంటే ఏమైనా రషీద్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అక్క? దుమ్ము లేపాలే, యాటపోతుల బోనాలలో యాటపోతు ఎట్లుంటుందో గట్లుంటది, ఉరికించాలి అంతే. ఇక ఎడ్ల బండి తీరుగా అంటే జనాలకి రషీద్ ఈ పాటలు కూడా పాడతారని తెలియాలి కదా, అందుకే కొంచెం ఏదో పాడినాం చాలు అంతే. సో నైస్. ఇద్దరు మస్తు టక్క నువ్వు అందుకోగానే ఆమె అందుకుంటూ చూసినావా, ఇద్దరిది మామూలుగా లేదు మీ కాంబినేషన్. సో అందుకని అట్లా ముడిపడిపోయింది మీది. సో మరి దుమ్ము లేపే సాంగ్ అన్నగా రషీద్, సో మరి ఒకటి వేసుకొని తమ్ముడు. దుమ్ము లేపే పాట. నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముంగడ యాప ఆ యాప కింద పాప, నీ ఇంటి ముంగడ యాప ఆ యాప కింద పాప, వాపోలే 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 పరుగున రావమ్మో నల్ల నాగులమ్మ, వాపోలే పరుగున రావమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. ఇట్లా ఇది ఎట్లుంది చెప్పు? సూపర్ ఉంది కాదా? ఇది కాదా ఒరిజినాలిటీ? ఇది ఒరిజినాలిటీ. అది గట్లా. సో అదేమో మీ ఇంటి ముందల బాయి బాయి, మీ ఇంటి ముంగడ బాయి ఆ బాయి మీద గిరక, మీ ఇంటి ముంగడ బాయి ఆ బాయి మీద గిరక, గిరకోలే 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 నువ్వు రావమ్మో నల్ల నాగులమ్మ, గిరకోలే తిరుగు రావమ్మో నాకు పచ్చని టాకు నీ మొగమూటి కూటాకు, నాకు పచ్చని టాకు నీ మొగమూటి కూటాకు, ముఖమేమో 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 ముద్ద బంతిలే నల్ల నాగులమ్మ, ముఖమేమో ముద్ద బంతిలే నల్ల నాగులమ్మ. ఇది మన పాట, ఇది మన జానపదం, ఇది పాట, ఇది ఆట. రషీద్ ఒరిజినాలిటీ నాదే అని కాదు, అసలు ఒరిజినాలిటీ. అందుకే ఇప్పుడు సినిమాలలో కూడా ప్రతి సినిమాలో ఇది ఉంటది ఖచ్చితంగా జానపదం. ఆ పాట ఉంటేనే జనాలకు ఊపుగా. ఒకప్పుడు మన భాషను ఎక్కిరించేటోళ్ళు ఓన్లీ విలన్స్ కి రౌడీలకు వాడేటోళ్ళు, కానీ ఇప్పుడు మెయిన్ లేడే మన భాషని ఇస్తున్నారు, అందంగా దిద్దుతున్నారు. దానికి నిజంగానే సినిమా వాళ్ళకు నిజంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన భాషని గౌరవించేది ఇప్పుడు మన భాషకు ఒక గౌరవం దక్కింది. మన జానపదానికి మన కృషికి ఒక
అదే పెద్ద అవార్డు. ఇప్పుడు మస్తు జానపద పాటలు అంటే ఎప్పుడు వస్తాయా అనేసి ఎదురు చూస్తున్నాను. ఇది వినాలి వినాలని ఇంత వ్యూస్ కూడా బీభత్సంగా వెళ్తున్నాయి జానపద పాటలు. నిజంగా తెలంగాణ జానపద పాటలు అనేవి ఇప్పుడు బాగా బయటకు వచ్చేసినాయి. కరోనా టైం నుంచి ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు రేంజ్లు వెళ్ళిపోయినాయి, సినిమాలలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు. సో తమ్ముడు, ఈ జానపద పాటలు ఇలాంటివి కాకుండా నువ్వు కథలు అంటే దేవుళ్ళ పాటలు కూడా ఒకటి విన్నా, ఎంత బాగా పాడినావంటే నిజంగా ఓహో ఫస్ట్ ఈ పాట రషీదే పాడిండా అనుకున్నా నేను. దేవుళ్ళ పాట అంటే నేను మొన్న రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అయ్యప్ప పాట ఒకటి పాడినా.